నమస్తే, నేను ముఖేష్. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే, సో ప్రతి నెల చివరి మంగళవారం రోజున బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గారు ఇక్కడ వివాహం కానటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కన్యాపాశుపత వరపాశుపత హోమం అయితే నిర్వహించబోతున్నారు. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుంది ఏంటి, నిజంగానే మరి వీడియోలో చెప్పింది ఒకలాగా మరి బయట ఒకలాగా ఉంటుందా అని తెలుసుకోవడానికైతే నేను వచ్చాను. ముఖ్యంగా ఈ కన్యా వరపాశుపత హోమాలకి ఈసారి అయితే కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ ఎవరైతే పెట్టుకున్నామో సో వాళ్ళందరూ వచ్చారని గురువు గారు అయితే మనకి చెప్పారు. ముఖ్యంగా అక్కడ ఎలా జరుగుతుంది, అసలు ప్రారంభమైందా లేదా, చివరి మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ముఖ్యంగా ఆ పూజ స్టార్ట్ అయిందా లేదా, అక్కడ గుడి ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో స్టాచ్యూ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకు ఈ రామాలయం అనేది వస్తుంది. సో ఈ రామాలయంలో విశేషంగా ప్రతి నెల చివరి మంగళవారం రోజున ఈ కన్యా వరపాశుపత హోమాలు అయితే నిర్వహించబోతున్నారు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ రామాంజనేయ స్వామి ఆలయంలో పాములు కూడా సంచరిస్తున్నాయి అని చెప్పేసి గురువుగారు మనకైతే చెప్పడం కూడా జరిగింది. పాములు కూడా అంటే సాక్షాత్తు స్వామివారి ఇక్కడ తిరుగుతున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నవనాగ శాంతి పూజ కూడా చేయండి అని చెప్పి గురువుగారు మనకు చెప్పున్నారు. చాలా సందర్భాల్లో ఇక్కడ పాములు కూడా తిరిగాయని చెప్పేసి గురువుగారు మనకి వీడియోలు కూడా పంపించారు. అవి మీకోసం డిస్ప్లే కూడా చేపిస్తాను. రైట్, మనం సీతారామాంజనేయ స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో స్టాచ్యూ నుంచి కొద్ది దూరం అంటే ఒక 500 మీటర్లు నడిచిన తర్వాత సీతారామాంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ముఖ్యంగా టెంపుల్ లోపలికి అయితే మనం ప్రవేశిస్తున్నాం. సో టెంపుల్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత సో చూస్తున్నాం మనం ఇక్కడ చాలామంది వివాహం కానటువంటి వారు సో ఈ పాశుపతానికి అయితే హాజరయ్యారు. చూస్తున్నాం మనం ఇక్కడ ఇప్పుడిప్పుడే అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇంకా హోమం అయితే స్టార్ట్ కాలేదు. సో మనకి ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్గా ఇక్కడ మనకైతే హోమాలు నిర్వహించబోతున్నాయి. ఇప్పుడు మనం ఈ విజువల్స్లో అయితే చూడొచ్చు. సో ముఖ్యంగా స్వామివారిని అయితే మనం ఒకసారి దర్శించుకుందాం. సో సీతారామాంజనేయ స్వామి. సో మరి కాసేపట్లో పూజ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ పూజకు పాల్గొన్నటువంటి కన్యా వరపాశుపతంలో హోమంలో పాల్గొనడానికి వచ్చారు పెళ్లి కానటువంటి వారు. సో వాళ్ళని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారిగా ఇంతమందికి ఎవరికి వాళ్ళకి శివలింగము హోమగుండం అయితే పెట్టారు. సో అదైతే మనం విశేషంగా చూస్తూ ఉన్నాం. సంకల్పం చెప్తాము. సంకల్పం అంటే ఇప్పుడు ఇక్కడ దాకా మీరు రావాలి, ఎక్కడో ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేసుకున్నారు. అలాగే ఈ సంకల్పం ఏమిటి అంటే మనస్ఫూర్తిగా మీ యొక్క పిల్లల యొక్క వివాహం దిగ్విజయవంతంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. అన్ని ప్రయత్నాలు చేశాము. ఇంక ప్రయత్నం ఆఖరి ప్రయత్నం షడ్జమం మానవ ప్రయత్నం సప్తమం దైవ చింతనం. కాబట్టి మన ప్రయత్నం మనం చేసి భగవంతుడి చేతిలో పెట్టేసి భగవంతుడా నువ్వే దిక్కు అని చెప్పేటువంటి క్రమంలో పాశుపతం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పాశుపత హోమాలు జరిగేటప్పుడు అక్కడ సువర్ణ అక్షితాన్ని సమర్పయామి, సువర్ణ సింహాసనం సమర్పయామి అని అంటూ ఉంటాం. మరి ఇక్కడ బంగారపు సింహాసనం వేసామా, బంగారపు అక్షతలు వేసామా? నిజంగా బంగారపు సింహాసనం బంగారపు అక్షతలు ఖర్చు అవుతుండొచ్చు, కానీ మీ ఊహలేం ఖర్చు కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి గ్రాండ్గా ఊహించుకోండి. మీరు పూజ చేసేటప్పుడు నిజంగానే భగవంతుడు మీ ముందుకు వచ్చి కూర్చున్నారు. అక్కడ ఆవాహన చేసేటప్పుడు కూడా ఇలా చెప్పి అసునీతే పునరస్మాతో అని ఆవాహన మంత్రం చెప్తారు అర్చకులు, మేము అంతా కూడా కలిసి. అప్పుడు ఇలా ఆవాహన చేస్తే భగవంతుడు నిజంగానే వచ్చి ఉంటాడు. నిజంగానే ఇక్కడ మీరు ఎంత ఖర్చుతో పూజ చేశారనేది భగవంతుడికి అనవసరము. భగవంతుడికి కావాల్సిన ఆయన దగ్గర లేని డబ్బా, ఆయన కావాల్సింది ఏమిటి? మీ శక్తి కాదు, భక్తి. మీరు ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేశారనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎలా అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ కూర్చున్నా అనేది విడిచిపెట్టి ప్రశాంతంగా భగవద్ ధ్యానం చేస్తూ ఆరాధన ప్రారంభిద్దాము. అందరూ కూడా ఆచమనం చేయండి. ఆచమ్యాం. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మంత్రాలు అక్కడ మంత్రోచ్చరణ జరుగుతుంది. సంకల్పం కూడా చెప్పుకునేవారు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సంకల్పం ఏంటి అనేది కూడా చెప్పుకుంటున్నారు. వివాహం కావాలని ప్రథమంగా ఇక్కడ సంకల్పం అయితే చెప్పుకుంటున్నారు. యజమానస్యాః
కన్యా ప్రాప్త్యర్థం శీఘ్రమేవ వివాహ యోగ్యతా సిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్యాం. సో మనం చూస్తూ ఉన్నాం గోత్ర నామాలతోని గురువు గారు సంకల్పం అయితే చెప్తా ఉన్నారు. సో అంటే ఒక్కొక్కరిగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అదేవిధంగా సంకల్పం గోత్రనామాలతోని సంకల్పం అయితే చెప్తున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడైతే కన్యా వరపాశుపత హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ముఖ్యంగా ముందుగా గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేశారు. సో చిన్న శివలింగం పెట్టి ఆ శివలింగానికి ముందుగా పూజ చేసి ఆ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్తారు. సో మనం ఇక్కడ చూస్తున్నాం పూజ ఎలా చేసుకోవాలని చెప్పేసి గురువు గారి అధ్యక్షతన అక్కడ అందరికి పెట్టి చూపిస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఈ శివలింగానికి ఎలా పూజ చేయాలి, దాని తర్వాత చక్కెర అభిషేకం ఉంటుంది, దాని తర్వాత చేసే క్రతువు అంతా చేసి దాని తర్వాత హోమం అయితే స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే వివాహ ఆలస్యంతో బాధపడుతున్నారో వారైతే పాల్గొన్నారు, ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే వాళ్ళ అబ్బాయి అమ్మాయి అందుబాటులో లేకపోతే తల్లిదండ్రులు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చని గురుగారు చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా పాల్గొని ఈ పూజ అయితే చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ క్రతువునంతా చూస్తూ ఉన్నాం. సో యజస్కరం బలవంతం ప్రభత్వమేవ రాజాధిపతిర్బభూవ సంగేర్ననాగాశ్వపతిర్నరాణాంతమంగళ్యం దీర్ఘమాయో. చక్కగా కలశంలోని నీళ్లు ఆ హారతి చుట్టూ తిప్పేసి కింద వదిలేసి స్వామివారి కళ్ళకద్ది మీరు కూడా కళ్ళకద్దుకోండి. దివ్య నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి, నమస్కరోమి. జై బోలో గజానన భగవాన్ కి, వక్రదండ మహారాజ్ కి, ఏకదంత భగవాన్ కి. సో ఇక్కడ ప్రధానంగా అయ్యగారు చూపిస్తున్నారు ఎలా చెయ్యాలి పూజ అనేది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శివలింగం మీద జ్వాలాముఖి మాల పెట్టి పూజను అయితే స్టార్ట్ చేశారు. సో చూస్తున్నాం మనం అక్కడ అందరినీ చూస్తూ ఉన్నాం. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో శివునికి 5 కిలోల చక్కెరతో అభిషేకం అయితే చేయబోతున్నాను. సో అందరి ప్లేట్లలో కూడా చక్కెరను అయితే వేశారు. ఇప్పుడు మనం అయితే చూస్తూ ఉన్నాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం చక్కెర అభిషేకం శివుడికి. సో మనకు కనిపిస్తూ ఉంది చక్కెర 5 కిలోల చక్కెరతో ఆ పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉన్నారు. చక్కెరతో అభిషేకం శివలింగానికి. ఇప్పుడు ఇదంతా క్రతువు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో శివలింగంకి 5 కిలోల చక్కెరతోనైతే అభిషేకం చేసిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ హోమ కార్యక్రమం అయితే మొదలు కాబోతుంది.
కన్యా వరపాశుపత హోమానికైతే హోమగుండం రెడీ అవుతుంది. సో ముఖ్యంగా హోమగుండానికి అలంకారం. సో హోమగుండానికి అటువైపు ఇటువైపు పసుపు కుంకుమ రాసి సమిధలు అయితే అందులో వేస్తున్నారు. సో మనం హోమం సామూహికంగా జరుగుతుంది అని అనుకునేరు కాదు, ఎవరికి వారిగా సపరేట్గా బ్రాహ్మణులు ఉంటారు. ఎవరికి వారిగా ఎవరైతే ఈ హోమం కన్యా వరపాశుపత హోమం చేసుకుంటున్నారో ఎవరికి వారిగా సపరేట్గా బ్రాహ్మణులు ఉంటారు. ఇప్పటిదాకా ఏదైతే అభిషేకం మనం చూస్తున్నామో ఆ అభిషేకం చక్కెర కూడా దీంట్లో కలిపి హవన చూర్ణం అయితే ఇస్తూ ఉన్నారు. సో అభిషేకం చేసిన చక్కెర కూడా హవన చూర్ణంలో ఉండింది. సో పూజ స్టార్ట్ అయిపోయింది, అందరైతే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. గణపతి ప్రార్థన, హోమానికి ముందు గణపతి ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ గణపతి ప్రార్థన అయితే చూస్తూ ఉన్నాం. గణపతి కుంభవామహే కవిం కవీనాపమస్తౌష్ణవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాశ్వన్వన్నోతిభిస్సే సాదనగ్ః స్వాహా. ఫైనల్గా బడంగ్పేట్లోని సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో కన్యా వరపాశుపత హోమం అయితే జరిగింది. సో ముఖ్యంగా ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించే ఈ కన్యా వరపాశుపత హోమానికి ముఖ్యంగా జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నవారు కానీ లేకపోతే మాకు ఇంకా వివాహం కావట్లేదు అనుకున్న వారు కానీ ఈ హోమంలో పాల్గొనవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి కన్యా వరపాశుపత హోమం డీటెయిల్స్. సో మొత్తంగా మనం ఉదయం నుంచి చూసాం, ఇక్కడైతే కన్యా వరపాశుపత హోమం ఘనంగా జరిగింది. చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారు. సో దాదాపు 25 మంది పాటు పెళ్లి కాని వారు పాల్గొనడైతే జరిగింది. అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో ఈ క్రతువు అంతా ఎలా జరిగింది ఏంటో అనేది మనం అయితే వీడియో మొత్తంగా చూస్తున్నాం. సో ఇప్పుడు గురువు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు బాలచంద్ర శర్మ గారు, ముఖ్యంగా మనం ఉదయం నుంచి చూస్తున్నాం, పూజ గ్రాండ్గా జరిగింది, హోమం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ముఖ్యంగా పెళ్లి కాని వారికి కన్యా వరపాశుపతం చేస్తే ఖచ్చితంగా వివాహం అయ్యే యోగం ఉంటుందంటారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు గత నెల ఎంతైతే సక్సెస్ చేశారో ఈ నెల ఇంకా బాగా సక్సెస్ చేశారు జనాలందరూ కూడా. నేను అందరికి కూడా చెప్పేటువంటిది, ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు కూడా ఒకటే చెప్పానండి, షడ్జమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం. మన ప్రయత్నం మనం చేస్తూ ఇక ఆఖరి ప్రయత్నం ఏం చేస్తారు, 6 సార్లు మనిషి ప్రయత్నించి భగవంతుడి చేతిలో సమర్పించాలన్నమాట. పాశుపతం అనేటువంటిది ఆ భగవంతుడే అర్జునుడికి ఇచ్చినటువంటిది అనమాట. కాబట్టి గన్ షాట్గా పని అవ్వాలి ఖచ్చితంగా అని ఏదైనా ఒకటి ఉంటే కనుక అది ఖచ్చితంగా ఈ పాశుపత రూపేణా చేయొచ్చు. ఇందులో రకరకాల పాశుపతాలు ఉంటాయి. మనం వరపాశుపతం, కన్యా పాశుపతమే కాకుండా ఈ సంతాన పాశుపతం అని, అఘోర పాశుపతం, ఆరోగ్య పాశుపతం, మృత్యుంజయ పాశుపతం, ఇలా 385 రకాల పాశుపతాలు ఉంటాయి. ఎందుకు ఈ పాశుపతం అని అంటే, ఒక పక్క ఒక ఋత్వికుడు రుద్రం చెబుతూ దాంట్లో సంపుటీకరణ మంత్రం ఒకటి దాంట్లో సంపుటీకరణ చేసుకుంటూ అదో వరపాశుపతం అయితే ఒకటి, కన్యా పాశుపతం అయితే ఒకటి, అలా సంపుటీకరణం చేసుకుంటూ చేస్తూ ఉంటాం. నిజంగానండి ఈరోజు మనం
ఈ క్షేత్రంలో ఎందుకు ఇంత దూరం పిలిపించి నేను అందరినీ ఇంతగా ఇబ్బంది పెట్టి మరీ కూర్చోబెట్టి చేయించాల్సి వస్తుందంటే కారణం ఇక్కడ నవనాగ పూజలు నేను విడిగా ఎవరికి వాళ్ళు వచ్చి చేయించుకునేటప్పుడు పూజ చేస్తున్నప్పుడు అంతకుముందు నాకు సర్ప దర్శనం అయింది. సాధారణంగా 24 గంటల్లో 23 గంటలు నిద్రించేటువంటి సర్పం మనిషికి దర్శనం ఇవ్వడమే గొప్ప. అంతే. అలాంటిది ఇక్కడ మనకి ఒకసారి కాదు, నాకు అట్లా 3 సార్లు 4 సార్లు పాము ఇక్కడ కుబుసం కూడా విడిచిపెట్టింది. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పాము కుబుసం విడిచిపెట్టింది, ఆ పక్కన కూడా విడిచిపెట్టింది. సరే ఓకే, సర్పం ఉంది ఇక్కడ అని అనుకోవడమే కాకుండా మేము ఇదే సర్పసూక్తం చదువుతున్నప్పుడు ఆ వీడియో కూడా రికార్డ్ చేసాం. ఆ పక్క నుంచి అలా వెళ్తుంటే కూడా వీడియో రికార్డ్ చేశాం. అంటే ఆయన ఏంటంటే నేను ఇక్కడ ఉన్న నా యొక్క అస్తిత్వం అనేటువంటిది ఇక్కడ ఉంది, దానివల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దీవిస్తా అని చెప్పి ఇప్పుడు నేను ఇదే విషయం చెబితే చాలామంది భయంగా కూర్చొని పూజ చేస్తారని చెప్పలేదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలి. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు కూడా నేను కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ, బృహస్పతి గ్రహ, శుక్రగ్రహ సంభావిత దోష పీడిత నివారణార్థం అని సంకల్పంలో చెప్పా. ఎందుకు అంతగానో సంకల్పం చెప్పాలంటే ఒకవేళ జాతకరీత్యా వారికి ఆ విధమైనటువంటి ఏవైనా సరే దోషములు ఉన్నా ఈ యొక్క హోమం చేసేటప్పుడు పోవాలి. అందుకే దీంట్లో మన ఒక్క పాశుపత హోమమే కాకుండా నవగ్రహాలు సూక్తాలతో మన్యు సూక్తము, దుర్గా సూక్తంతో మనం హోమాలు చేయడం, గణపతి హోమంతో పాటు ఇవన్నీ కూడా చేయడం, ఈ యొక్క రుద్ర పాశుపత హోమాలు కూడా చేయడం, అలా విశేషంగా చేయడం జరిగింది. ఎవరికి వారికి 25 మంది ఋత్విక్కులు ఒకటేసారి రుద్రం మంత్రాన్ని చదువుతూ సంపుటీకం చేస్తూ హోమం చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుంది. కాబట్టి అంతే విశేషంగా జనాలందరూ ఆదరించడము, వారందరూ కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనడము. ఇప్పుడు ఏంటి ప్రతి నెల ఇంతమంది వచ్చి పాల్గొంటారా లేదా, ఇది కూడా చాలా మందికి ఉన్న సందేహం. ఇప్పుడు వచ్చే నెల వచ్చేసి 3 ఉన్నాయి, మరి ఇప్పుడు పాల్గొనొచ్చానంటే 3 ఒక 2.5 నెలలు ఉన్నాయి. ఈ 2.5 నెలల తర్వాతకి ఏమైనా సంబంధాలు వస్తే కుదరాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ సమయంలో చేయించు. ఒక పిల్లవాడు పుట్టాడు 21 రోజులు చేయాలంటే 3 చూడం. అవును. అదే ఒక పాపకి జాతకరీత్యా ఏదైనా దోషం ఉంది, 3 అయిపోగానే పెళ్లి కుదురుతుంది, ఈ లోపు చూసేసుకోవచ్చు. 3 జాతకానికి సంబంధించినటువంటి ఏవైనా శాంతికి సంబంధం, ఇది ఒక రకమైనటువంటి శాంతి. కాబట్టి ఇలా వీలైనంత వరకు కూడా అందరికి ఎవరికి వారికి సపరేట్గా మంచిగా హోమం చేసేయడము, అలాగే ఎవరి శివలింగం వారికి ఇచ్చి మంచిగా చక్కెరతో అభిషేకం చేయడము, ఆ చక్కెరను కలిపి హవనచూర్ణంలో హోమంలో పాల్గొనేటట్టు చేయడము చాలా విశేషంగా జరిగింది. కాబట్టి ఆ భగవంతుడి కృప అందరి యందు ఉండాలి. ఇప్పటి వరకు పూజ చేసుకున్న వాళ్ళందరికీ ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏంటంటే అందరినీ నేను వాళ్ళ క్యాస్ట్ అడుగుతున్నా. కొంతమంది వింతగా చూస్తున్నారు, ఏంది పంతులు గారు మమ్మల్ని క్యాస్ట్ అడుగుతున్నారు అని. నా ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క క్యాస్ట్ అనేటువంటిది తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఎవరైనా సరే ఒక 25 మంది ఈ నెల వచ్చారు, వచ్చే నెలకి ఒక 25 మంది వస్తున్నారు. ఈ నెలలోనే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక 5 వచ్చారు, దాంట్లో 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. మేము కాంటాక్ట్ షేర్ చేస్తాం, అయ్యా మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఈ పూజ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. ఇది ఒక రకంగా సంబంధం కుదిరినట్టే, అంటే సంబంధాన్ని మేము ఇచ్చినట్టే కదా. అలాంటి ఒక కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడం. ఇందులో నాకు చిన్న స్వార్థం ఏంటంటే వాళ్ళ పెళ్లి కుదిరితే నన్ను పెళ్లి చేయించడానికి పిలుస్తారు కదా అనేటువంటి ఒక చిన్న స్వార్థం, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఎవరైనా సరే విశేషంగా ఇక్కడ పాల్గొనేటప్పుడు మేము మీ క్యాస్ట్ కూడా అడుగుతాం నిర్మోహమాటంగా, దాన్ని మీరు చెప్పండి, మేము రాసుకుంటే ఎవరికి చెప్పము. ఎవరికైతే చెప్పాలో మీ కమ్యూనిటీ వాళ్ళకు మా దగ్గర జాతకాలు ఉంటాయి కాబట్టి వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మాత్రమే మేము అది కూడా అడగడం జరుగుతుంది. సార్, ఇప్పుడు నవంబర్లో 25వ తారీఖు మనం ఈరోజు మంగళవారం ఈ పూజ చేస్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. సో నేను అప్పుడు చెప్పాను డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం, ఆఖరి మంగళవారం వస్తుంది. సో ఆ డేట్ కన్ఫర్మ్ అంటారా? కన్ఫర్మ్ అండి. ఎందుకు మనం మంగళవారం అనేటువంటిది కూడా చాలా మంది అడిగారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మంగళవారాన్ని భౌమవారం అంటారు, భూ సంబంధితమైనటువంటి వారం. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన వారము. సర్పదోషాలు ఉన్నా కుజదోషం ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అవన్నీ దోషాలు పోవాలంటే మంగళకరమైనటువంటి పనులు అవ్వాలంటే మంగళవారం చేయాలి. అదొకటి. ఆడపిల్లలకి డేట్ ప్రాబ్లం వస్తే ఒక 4 days 5 days వెనక్కి జరుగుతుంది. ఈ మంగళవారం కుదర అమ్మాయికి నెక్స్ట్ మంగళవారం ఖచ్చితంగా కుదురుతుంది. అదొక కారణం. ఈ 2 కారణాలు చేత మనం మంగళవారం నాడు, ఆఖరి మంగళవారం నాడు చేయడం జరుగుతుంది. సార్, చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి మనం లిమిటెడ్ పీపుల్గా కొంతమందిని పెట్టుకున్నాం. ఈ మంత్ కూడా మనం కొంతమందిని హోల్డ్ చేశారు మీరు. సో అది మీకు మాత్రమే తెలుసు. సో ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ 20-25 మందికి మించి అకామిడేట్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే వచ్చిన వరకు నేను భోజనాలు పెట్టాలనుకుంటున్నాను.
వాళ్ళకి టీ సప్లై కావాల్సిన కార్ పార్కింగ్ కావాలన్నా ఇక్కడ దేవాలయ ప్రాంగణానికి కూడా ఇప్పుడు 25 ఫ్యామిలీలు ఉదాహరణ 15 మంది వచ్చినా నేను వాళ్ళకి పార్కింగ్ అలాట్ చేయలేను. వచ్చిన వాళ్ళు కూడా పాపం ఈసారి వచ్చిన వాళ్ళు చాలా ఓపిక్గా నేను చెబుతూ ఉంటే అంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళ గోత్రనామాలు కనుక్కొని వాళ్ళ యొక్క గోత్రనామాలు చదువుతుంటే కూడా వాళ్ళు ఓపిక్గా ఓ పక్క ఎండు ఉన్నా ఓ పక్క వాతావరణం ఎట్లున్నా ఓపిక్గా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చాలా రకాలైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి 50 మంది 100 మందిని కూర్చోబెడితే నేను వారితో చెప్పలేను కూడా. కాబట్టి ఈసారి నుంచి ఇంకా బాగా ఇప్పుడు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ చాలా అయినాయి. ఒక్కొక్క ప్రోగ్రామ్ అవుతూ ఉన్న కొద్ది కొత్త ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయి. ఇంకా బాగా నేను వాళ్ళతో మాట్లాడడం కమ్యూనికేట్ చేయడం ఖచ్చితంగా చేస్తాను. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇక ముందు మళ్ళీ ఎన్నో చేసుకుంటాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ కన్యా వరపాశుపత హోమాన్ని అయితే మనం ఈరోజు చూసాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపుగా సుమారు పొద్దున 9 గంటలకు స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 2:30 వరకు ఈ పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి. సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గురువు గారిని జాతకరీత్యా కానివ్వండి, లేకపోతే ఏదన్నా పూజ విషయంలో కానివ్వండి, లేకపోతే కన్యా వరపాశుపత హోమం అంటే వివాహంలోని ఆటంకాలు తొలగుటకు కానివ్వండి, గురువుగారితో నేరుగా మాట్లాడవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి సో గురువుగారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మరి వచ్చిన తర్వాత పూజ అంటే మీద చేస్తారన్నట్టుగా కాదు. సో పిన్ టు పిన్ స్టార్టింగ్ ఎలా మొదలైంది ఎలా ఎండ్ అయింది అనేది కూడా మనం చూపించాం. సో ఇది వాటి కన్యా వరపాశుపత హోమానికి సంబంధించిన డీటెయిల్స్. ప్రతి నెల చివరి మంగళవారం రోజున ఈ పూజలు అయితే జరిపించబడతాయి. సో దానిలో మీరు పాల్గొనాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.